నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకోబోతున్నాయా? వర్షాలు గాడి తప్పుతాయా? ఎండల తీవ్రతకు పంటలు మాడిపోయే పరిస్థితులు రాబోతున్నాయా? భూగర్భ జలాలు అడుగంటి గుక్కెడు మంచినీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయా? రాకాసులా ముంచుకొస్తున్న ఎల్ నినోతో జరగబోయే నష్టమేంటి? కరువు అంటే మామూలు కరువు కాదా? భయంకరమైన కాటకం రాబోతోందా? గత 100 ఏళ్లలో కనీవిని ఎరుగని రీతిలో గడ్డు కాలాన్ని చూడబోతున్నామా? ఊహించని రీతిలో ప్రకృతి విపత్తు రాబోతోందా? వానలు లేక పంటలు పండక ఇబ్బంది పడాల్సిందేనా? తిండి గింజల కోసం జనం అల్లాడే పరిస్థితులు దాపురించబోతున్నాయా? ఇంతటి భయంకరమైన పరిస్థితికి ఏమిటి కారణం? నిపుణులు చెబుతున్న కారణాలేమిటి? సూపర్ ఎల్ నినో. ఈ మాట వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో మొదలయ్యే వాతావరణ మార్పు ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ పైన ఉంటుంది. దీంతో ఎల్ నినో ప్రభావం మనపై ఎలా ఉండబోతుందనే ఆందోళన మొదలైంది. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు పడవు, ఫలితంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పంటలు ఘోరంగా దెబ్బతింటాయి. మంచినీళ్లకు కూడా కొరత ఏర్పడుతుంది. ఫలితంగా గుక్కెడు మంచినీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పంటలు దెబ్బతినడం వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. ఆకలి చావులు అనివార్యమవుతాయి. ఇది స్థూలంగా సూపర్ ఎల్ నినో వల్ల జరిగే నష్టం. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర వైపు గాలులు వీస్తూ ఉంటాయి. దీంతో వేడి నీరు ఆసియా వైపు చేరుతుంది. దీంతో భారత్ సహా ఆసియా దేశాల్లో ఋతుపవనాలు సాధారణంగా పనిచేస్తాయి. కొన్ని సంవత్సరాల్లో ఈ గాలుల బలం తగ్గిపోతుంది. దీంతో మధ్య తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. అప్పుడు ప్రపంచ వాతావరణ చక్రం మారిపోతుంది. ఈ పరిస్థితిని ఎల్ నినో అంటారు. మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మనకి జూన్ నుంచి గ్రాడ్యువల్గా ఈ ఎల్ నినో అనేది సెట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం మనకి ఆల్రెడీ పసిఫిక్ సీ వాటర్స్లో ఈస్టర్న్ అండ్ సెంట్రల్ పసిఫిక్ సీ వాటర్స్ ఆల్రెడీ 0.5 నుంచి 0.8 వరకు పెరిగాయి. రానున్న రోజుల్లో మరికొంచెం కూడా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఈసారి మన మాన్సూన్ రెయిన్ఫాల్ తగ్గుతుంది అని మన ఇనిషియల్ ఫోర్కాస్ట్ ఏప్రిల్లోనే ఐఎండి 92% ఆఫ్ నార్మలే ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. ఎల్ నినోకు పూర్తి విరుద్ధమైన పరిస్థితినే లానినా అంటారు. లానినా వల్ల సమృద్ధిగా వానలు పడతాయి. లానినా సమయంలో పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లబడతాయి. ఆ ప్రభావం వల్ల భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు చల్లటి వాతావరణం ఉంటుంది. ప్రపంచ వాతావరణ వ్యవస్థలో ఈ 2 చక్రాలు ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఎల్ నినో ఏర్పడడానికి కారణం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, మరోవైపు గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, సముద్ర గాలుల్లో మార్పులు ఇవన్నీ కలిసి ఎల్ నినో తీవ్రతను పెంచుతాయి. పసిఫిక్ మహాసముద్రంలో గాలుల దిశ మారితే వేడి నీరు ఒకే చోట పేరుకుపోతుంది. దీంతో వర్షపాతం నమూనాలు పూర్తిగా మారిపోతాయి. ఎక్కడో భారీ వర్షాలు, ఎక్కడో తీవ్రమైన కరువు, ఇలాంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. ఈసారి ఎల్ నినో ప్రభావం భారత్పై తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, దక్షిణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలో నార్మల్గా కానీ లేకపోతే నార్మల్ కంటే స్వల్పంగా అధికంగా కానీ మనకి రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా తెలంగాణలో చూసినట్టయితే మనకి ఏప్రిల్లో ఇచ్చిన ఇనిషియల్ ఫోర్కాస్ట్ ప్రకారం మాన్సూన్ రెయిన్స్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది. కానీ మనం మెయిన్గా మనకి వ్యవసాయ ఆధారితం అంతా కూడా మనకి ఈ నదుల ద్వారా వచ్చే వాటర్స్ ద్వారా మనకి సేద్యం జరుగుతుంటుంది. ఈ నదులన్నీ కూడా మనకి వెస్ట్రన్ ఘాట్స్లో పడిన వర్షాల వల్ల మనకి పశ్చిమ తీరంలో ఉన్న ఈ గోదావరి, కృష్ణా నదులు అక్కడ పుడతాయి. సో వాటి వల్లే మనం మెయిన్గా తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. అయితే ఈ వెస్ట్రన్ ఘాట్స్ సమీపంలో మనకి డెఫిసిటే చూపిస్తుంది. సో ఈసారి నదీ జలాలలో మనకి లభ్యత తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల యాక్చువల్గా తాగునీరుకి కూడా అలాగే సాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పసిఫిక్ ప్రాంతాల్లో ఎల్ నినో పరిస్థితులు మొదలయ్యాయని అంతర్జాతీయ వాతావరణ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. భారత్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. కానీ ఎల్ నినో వల్ల ఋతుపవనాల ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా వానలు పడవు. జూన్లో రావాల్సిన వర్షాలు ఆలస్యమవుతాయి. జూలైలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయి. మధ్యలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వర్షాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఒక రకంగా వేసవిలో పరిస్థితులు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. సూపర్ ఎల్ నినో వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీంతో చెరువులు ఎండిపోతాయి.
భూగర్భ జలాలు అడుగంటి మంచినీటి కోసం జనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోవచ్చంటున్నారు. చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరికలు చేస్తున్నారు. భారతదేశము అంతా కూడా 89 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. సో ఒక విధంగా ఈ యొక్క వర్షభావానికి తక్కువగాను సగటుకి దగ్గరగాను ఈసారి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ యొక్క వర్షభావం అనేది తగ్గినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక్కసారి ఇటు కేరళ తీరాన్ని తాకి క్రమేపీ ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించే సమయంలో ఒక విధంగా దీని యొక్క చురుకుదనం తగ్గి మందకోటిగా కదలడం వల్ల ఒక విధంగా ఆశించిన స్థాయిలో వర్షం అనేది రానప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఒక విధంగా సగటుకి దగ్గరగాను సగటుకి అంటే కొంచెం దగ్గరగా వచ్చే అవకాశాలు వర్షభావం అనేది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు తాగే నీరు మీద కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే వర్షాధారితమైనటువంటి పంటలు పండిస్తూ ఉంటారో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశాలు కనిపిస్తుంటాయి. కృష్ణా, గోదావరి డెల్టాల్లో కూడా సాగునీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వర్షాధార పంటలు పూర్తిగా దెబ్బతింటాయి. చెరువులు, రిజర్వాయర్లు ఎండిపోతాయి. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువులకు గడ్డి దొరకని పరిస్థితి ఎదురవుతుంది. ఆహార ధాన్యాలు, కూరగాయల దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరుగుతాయి. మరోవైపు వ్యవసాయ కూలీలకు పని దొరకదు. కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే ముందస్తు ప్రణాళిక కనుక లేకపోతే పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా నష్టాలను చాలా వరకు తగ్గించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాల్సి ఉంటుంది. వర్షాకాలం మొదలవగానే నాట్లు వేస్తే సరైన ఫలితాలు రావంటున్నారు నిపుణులు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. వర్షపు నీటి సంరక్షణ చేయాల్సి ఉంటుంది. వాతావరణ నిపుణుల సూచనలు పాటించాలి. మనకు మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, ఆల్రెడీ మన రైతులకు అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకొని వ్యవసాయ శాఖ అధికారులు, యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు, అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఉద్యాన శాఖ అధికారులను ఎప్పటికప్పుడు వారి సూచనలను మనం పాటించినట్టయితే వీటిపైన పడేటువంటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రైతులు కూడా సానుకూలంగా ఉండాలి. రైతులు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటంటే ఒక శాస్త్రజ్ఞులు చెప్పినప్పుడు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు కానీ వాటిపైన మనకు దృష్టి సాధించాలి. ఆ విధంగా మనం రైతులు తప్పకుండా కొంత అవేర్నెస్ అనేది చాలా అవసరం. వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి. దీనికోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలి. నీటి నిర్వహణ మీద దృష్టి సారించాలి. సాగునీటి సక్రమ వినియోగానికి పక్కా ప్రణాళికలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎల్నినో వచ్చిన ప్రతిసారి కరువు పరిస్థితులు ఏర్పడతాయని చెప్పలేమంటున్నారు వాతావరణ నిపుణులు. కాకపోతే వర్షాలు తక్కువగా పడతాయని ఖచ్చితంగా చెప్పగలమంటున్నారు. కొన్ని చోట్ల అతివృష్టి, ఇంకొన్ని ప్రాంతాల్లో అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో నీటి నిర్వహణ, పంటల ప్రణాళిక అత్యంత కీలకంగా మారిందంటున్నారు నిపుణులు. ఇదంతా కూడాను కారణం ఏంటంటే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్స్ ఆల్రెడీ లోపల బిల్డప్ అయిపోతున్నది. హీట్ వేవ్ అది కొద్ది రోజుల్లో అది ఉపరితలంకి వచ్చే అవకాశం ఉందని వరల్డ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది అండర్ స్టడీలో ఉంది కాబట్టి ఇంకొక 20 రోజుల్లో మనకి పూర్తి అవగాహన వస్తుంది ఈ విషయం మీద. ఎల్నినో ఎఫెక్ట్ కనుక వచ్చేట్లయితే అది ఇండియాకి కనుక అక్టోబర్లోకి రీచ్ అయితే అప్పుడు దాని పర్యవసానం ఏంటంటే మన అగ్రికల్చర్ మీద, అవుట్పుట్ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల డ్రాట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది కూడాను 2027 మిడ్ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. ఎల్నినో ప్రభావం ఒక్కోసారి తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మనపై ప్రభావం ఎంతవరకు ఉండొచ్చనే విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందంటున్నారు నిపుణులు. తక్కువ పడడం, ఎండ ఎక్కువ ఉండడం, అట్లాంటి కండిషన్ని మనం ఎల్నినో అంటాం. అట్లాంటి కండిషన్గా ఉన్నదానికి ఇచ్చిన పేరు ఎల్నినో, అంతేగాని అదేదో కొత్త విషయం కాదు. వర్షం ఎక్కువ పడి
మొత్తం ఊర్లన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంటే దాన్ని లానినా అంటారు. ఇవి పేర్లు మాత్రమే. అంటే ఎల్నినో వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి కరువు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, డ్రాట్. సో దాన్ని అంటే డ్రాట్ అంటే ఏమవుతుంది అంటే వర్షం తక్కువ అవడము, లేదా ఒక వర్షానికి ఇంకో వర్షానికి మధ్యలో చాలా గ్యాప్ ఉండడం. మామూలుగా మనకి వర్షాకాలంలో వర్షాలు పడితే తొలకరి వర్షాల తర్వాత కంటిన్యూస్గా వర్షాలు పడతాయి, నాట్లు వేస్తారు, నాట్లు వేసిన తర్వాత నాట్లు అవి పెరుగుతాయి. కానీ ఎల్నినో కండిషన్స్లో ఏమవుతుంది, నాట్లు వేసిన నాట్లు ఎండిపోతాయి వర్షం పడక, నీరు అందక. ఇది దీనికి ఆపోజిట్ సిచ్యువేషన్ లానినా, వర్షం ఎక్కువ పడడం, నీళ్ళ ప్రాంతాలన్నీ మునిగిపోవడం. లానినా అయినా ఎల్నినో అయినా ప్రజలు ఇబ్బందులే పడతారు. ఎల్నినో ప్రపంచ వాతావరణ వ్యవస్థలో సహజ ప్రక్రియ, కానీ కోట్లాది మంది జీవితాలపై దాని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయాధారిత దేశమైన భారత్కు ఇది పెద్ద సవాల్. ఈసారి వస్తున్నది సూపర్ ఎల్నినో కావడంతో దాని ప్రభావం మనపై ఎలా ఉండబోతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. నేలతల్లిని నమ్ముకున్న రైతులకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఒక్కోసారి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర రాదు, మరోసారి తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవడానికి అష్టకష్టాలు, ఇంకోసారి అతివృష్టి లేదా అనావృష్టితో పంటలు దెబ్బతినే పరిస్థితి. ఇలా పంట చేతికొచ్చే వరకు అడుగడుగునా అన్నదాతకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈసారి ఎల్నినో రైతుల్ని బెంబేలెత్తిస్తోంది. ఎల్నినో ఈ మాట ఇప్పుడు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలని డీలా పడిపోతున్నాడు అన్నదాత. సాధారణంగా ప్రతి ఏటా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. తొలకరి కురవగానే వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. వానలు ఎక్కువైనా అస్సలు కురవకపోయినా రైతు ఘోరంగా నష్టపోతాడు. అయితే కొద్దిపాటి వర్షం కురిసినా చాలు, మిగతాది ఏదో ఒక రకంగా పంటను కాపాడుకుందాం అనే ఆలోచనలో ఉంటాడు రైతు. కానీ రైతుకు గల ఈ ధైర్యాన్ని కూడా దెబ్బతీసేదే ఎల్నినో. బొత్తిగా వానలు పడవు. ఈ ఏడాది రైతులకు వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సాధారణం కంటే ఎక్కువగానే కురిశాయి వానలు. దీంతో పంటల్ని కాపాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ధరలు ఓ మోస్తరుగా ఉండడంతో నష్టాల నుంచి గట్టెక్కారు అన్నదాతలు. ఖరీఫ్లో వ్యవసాయం కలిసొస్తుందనే అంచనాలతో ఉన్న రైతుల ఉత్సాహంపై ఎల్నినో వార్తలు నీళ్లు చల్లేశాయి. ఈసారి కరువు పరిస్థితులు తప్పవనే హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు రేగుతోంది. గత అనుభవాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. సాధారణంగా ఒక సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మరుసటి ఏడాది ఓ మోస్తరు వర్షాలు పడుతూ ఉంటాయి. కానీ 2018లో ఎల్నినో వల్ల గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు రైతులు. తర్వాత ఎల్నినో ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఆంధ్రప్రదేశ్లో వరి, పత్తి, మిర్చి వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు రైతులు. మెట్ట ప్రాంతాల్లో పత్తి సాగు అధికంగా ఉంటుంది. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మిర్చి సాగు చేస్తూ ఉంటారు. ఇక సాగునీరు అందే ప్రాంతంలో వరి సాగు అధికంగా ఉంటుంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా రాష్ట్రంలో అధిక భాగం వ్యవసాయానికి సాగునీరు అందుతుంది. అయితే ఎల్నినో వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. అదే జరిగితే మెట్ట ప్రాంతాల్లో పంటలు సాగు చేసే రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మెట్ట ప్రాంతంలో పూర్తిగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ ఉంటారు. తొలకరి వర్షాలు పడిన వెంటనే అరకలు దున్ని భూమి పదునెక్కగానే విత్తనాలు నాటి వ్యవసాయం మొదలు పెడతారు. వానలు మొహం చాటేసిన సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఎల్నినో ప్రభావం వల్ల వానలు తక్కువగా కురుస్తాయి కనుక నష్టపోవడం ఖాయమనే భయాలు రైతుల్లో బయలుదేరాయి. వర్షపాతం తక్కువ ఉందంటే రైతుకి చాలా కష్టము, ప్రతిదీ నష్టపోతాం. పప్పు ధాన్యాలు కూడా తక్కువ పంట పండుతాం అన్నమాట. మనకు వర్షం లేకపోతే అవి చాలా తక్కువ అవుతుంది. కందులు కానీ, అలసంద కానీ, పెసులు కానీ, మినువులు కానీ, ఒడ్లు కానీ వర్షపాతం తక్కువ ఉండడం వల్ల వీటికి కొంచెం మనకి తక్కువ అధిక దిగుబడి తక్కువ కనిపిస్తుంది. వర్షం ఎక్కువ ఉంటే బాగా పంటలు వస్తాయి, దానివల్ల మాకు కొంచెం లాభం వస్తుంది. వర్షాలు ఉంటేనే బతుకులు, వర్షం ఉంటేనే బాగా రైతుకి. వర్షం లేకుంటే అంతే. ఈ ఏడు ఎక్కువ వర్షాలు కొట్టి ఫస్ట్ దెబ్బతిన్నాము. మరి ముందుకు వర్షాలు తక్కువ ఉంటే మరి దెబ్బే. వర్షాలు మామూలుగా ఉంటేనే మరి రైతు బతుకు. వర్షాలు దెబ్బతినిపించనుకో కన్నా దెబ్బతినిపోతాం. మా భూమి మందులు పెట్టినది దిగుబడి రాదు, వేస్ట్. నా పంటలో రైతుకి ఏం ఉండదు. సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్టులో కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తాయి. ఈ నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం సగానికి పైగా తగ్గితే శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉండవు. ఆయకట్టు భూములకు నీళ్లిచ్చే పరిస్థితులు ఉండవు.
దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఆ డ్యామ్ నిండేంత వరకు మాకు రావు నీళ్ళు. ఇంకా వస్తే మేము మిరపలు పత్తులు ఏదో ఒకటి వ్యవసాయం చేసుకుంటాము, ఇంతకుమించి ఏం చేయలేము. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడతాయి కనుక వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగు పద్ధతులను అనుసరించాలి. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం వల్ల వాతావరణ మార్పుల ప్రభావాన్ని పంటలపై కొంతమేర తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ కాలంలో దిగుబడి వచ్చే పంటలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. కృష్ణా గోదావరి బేసిన్లు ఏవైతే ఉన్నాయో మనకు ప్రాజెక్టులు, దాని మీద బేస్ అయినటువంటి ప్రాజెక్ట్స్, సో ఆ ప్రాజెక్ట్స్లో కూడా నీళ్లు తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వరి వేసే రైతులు దీర్ఘకాలిక రకాలను వేసుకోవద్దు, స్వల్పకాలిక మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకొని వ్యవసాయ శాఖ అధికారులు, యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు, అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఉద్యాన శాఖ అధికారులను ఎప్పటికప్పుడు వారి సూచనలను మనం పాటించినట్టయితే వీటిపైన పడేటువంటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. వర్షాలు తక్కువగా పడే ప్రాంతాల్లో మిల్లెట్ పంటలు సాగు చేస్తే ఇబ్బందులు ఉండబోవంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పత్తి, మిర్చి పంటలు సాగు చేసే రైతులు సాగునీటి లభ్యతను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం కూడా తగ్గే అవకాశం ఉంది. వర్షాలు తగ్గితే దిగుబడి తగ్గిపోతుందని, దీంతో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వర్షం లేనిది మాకు లేదు పంట, వర్షం పడింది రాదు పంట, ఏ పంట రాదు. అది ఇప్పుడు కంది వేసుకుంటాం, జొన్నలు వేసుకుంటాం, సొద్దలు వేసుకుంటాం, బాగా గట్టిగా వర్షాలు పడి బాగుంటే మిరప వేసుకుంటాం. మాకేం వర్షపాతం తక్కువైనా బోర్లు బాయిలు ఉన్నాయి. ఇంకా బోర్లు బాయిలు కానీ వర్షం రాకుంటే ఊరవు. మామూలు పంటలు పత్తి కానీ జొన్న సద్ద అట్లా వేసుకుంటాము. మిర్చి వేయటానికి నీళ్ళు ఎక్కువ కావాలా, లేకపోతే మినుము వేసుకుంటాము, పెసర వేసుకుంటాము. అవి మేము వేసే పంటలు. ఇంకా వర్షాలు తక్కువ కాలువ రాకపోతే, కాలువ వచ్చిందనుకో ఎక్కువ శాతం మిర్చి వేసుకుంటాము, మొక్కజొన్న వేస్తాము, మినుము వేస్తాము. ఈ పంటలు మామూలుగా వేసుకుంటా ఉంటాము. అవి మొత్తం మీద ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్లో వర్షాలు తక్కువగా పడతాయన్న వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు లేకపోతే పంటల సాగు కష్టమే అంటున్నారు అన్నదాతలు. రానున్నది సూపర్ ఎల్నినో, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనపై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నదే ఇప్పుడు ప్రశ్న. దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అంతేకాదు ఎల్నినో ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఇంతకీ శాస్త్రవేత్తలు చెప్తుందేంటి? సూపర్ ఎల్నినో, ఈ మాట వింటేనే అన్నదాతల వెన్నులో చలి మొదలవుతుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు పూర్తిగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చెరువులు ఎండిపోవడం వల్ల మంచినీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందనే భయాలు కూడా ఉన్నాయి. అయితే ఎల్నినో ప్రభావం సముద్ర తీర ప్రాంతాలతో పాటు వర్షాలు తక్కువగా కురిసే రాయలసీమ ప్రాంతంపై ఎక్కువగా ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత 2 తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండదంటున్నారు నిపుణులు. సూపర్ ఎల్నినో వల్ల వర్షపాతం తగ్గుతుందని, ముఖ్యంగా దక్షిణ పశ్చిమ మాన్సూన్ బలహీనపడుతుందంటున్నారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కరువు ఏర్పడే పరిస్థితి మనకు దేశంలో కనబడతా ఉంది. అంటే ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడతాయో అక్కడ తక్కువ పడటం, తక్కువ పడిన చోట్ల బీభత్సమైన వర్షాలు పడి ఈ వాతావరణ అసమతుల్యతమైనటువంటిది ఏర్పడడానికి బలమైన అవకాశం ఉంది. అది మే నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయిందనేటువంటిది కూడా చెప్తున్నారు. దాదాపుగా మనకు 2027 వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది అనేటువంటిది మనకు ఈ ఎల్నినో ప్రభావం అనేది చెప్తున్నారు. అయితే ఎల్నినోపై ముందుగానే అవగాహన ఉండడం వల్ల పరిస్థితులకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభావాన్ని తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. వర్షాధార పంటలపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భిన్న వాతావరణ పరిస్థితుల వల్ల పంట చేతికి రాకపోగా పెట్టుబడులు పోయే పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో రైతులు అప్పుల ఊబిలకు కూరుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గి భూగర్భ జలాల స్థాయిలు పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అసాధారణ రీతిలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. ఎల్నినో ప్రభావం వల్ల చాలా చోట్ల బొత్తిగా వానలు పడవు, కానీ కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం కురుస్తుంది. అలాగే సముద్ర తీర ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. పసిఫిక్ ప్రాంతాల్లో ఏర్పడిన ఎల్నినో మన దేశానికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటే ఎల్నినో ప్రభావం తగ్గుతుందనే అంచనాలున్నాయి. మొత్తానికి ఎల్నినోను అధిగమించడానికి
ప్రభుత్వ ముందస్తు చర్యలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మనం ఇప్పుడు కరువు కాటకాలని మేనేజ్ చేయాలంటే ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒకవేళ వర్షాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటిలో నీటి మట్టం పూర్తి స్థాయిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చెరువులు కుడికలు అవి కూడా తీసుకుంటే కనీసం వర్షాలు పడిన చోటైనా ఆ యొక్క నీటిని నిల్వ చేసుకున్నట్లయితే కొంత ఈ కరువు కాటకాల నుంచి మనం ఇబ్బందులు పడే అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను పాటించడం ద్వారా రైతులు నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది.